నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే 18వ తారీఖున నోటీసులు తీసుకొని 18వ తారీఖు రావాల్సినటువంటి ఒక విజయసాయి రెడ్డి లేదు నేను 17వ తారీఖునే వచ్చేస్తానని చెప్పేసి అంటే నిజంగానే విజయసాయి రెడ్డి ఒక పెద్ద సంచలనమైనటువంటి వార్తలు బయట పెట్టబోతున్నాడా అనేటువంటి ఒక సమాచారం అవుతుంది. ఆ ఉత్కంఠత కూడా మనం చూసాం అన్ని ఛానల్స్లో కూడా ఈరోజు ఏం చెప్పబోతున్నాడు అని చెప్పేసి. కానీ తీరా చూస్తే ఈరోజు రాలేకపోతున్నాను, నేను మళ్ళీ వచ్చే తేదీ నేనే ప్రకటిస్తాను అని చెప్పేసి అనడాన్ని ఎలా చూడాలి? అదిగాక గతంలో మనం చూసుకుంటే కాకినాడకి సంబంధించి పోర్టు విషయంలో కూడా ఏదైతే దీని కర్త కర్మ క్రియ వైవి విక్రాంత్ రెడ్డి అని చెప్పడంతో పాటు మీరు ఎప్పుడన్నా సరే పిలిచే ముందు నేనే మీ ముందు వచ్చి అన్నీ చెప్పేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ ఈరోజు ఎందుకు డుమ్మా కొట్టాడన్న దానిపైన ఏదో ఒక ఇంపార్టెంట్ కాల్ విజయసాయి రెడ్డికి వచ్చింది, ఆ కాల్తో ఆగిపోయాడు అని చెప్పేసి అయితే వార్తలు అందుతాయి. మొత్తానికి ఏంటి ఆ ఇంపార్టెంట్ కాల్, ఎవరై ఉండొచ్చు, మొత్తానికి దీంట్లో శరత్ చంద్రారెడ్డి పూర్తిగా పావులా మారాడా అనేటువంటి ఒక విశేషాలు కూడా అందుతున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరైతే విజయసాయి రెడ్డి, వీసారెడ్డి, A2, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆత్మ, ఇంకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలు మేటు, ఇవన్నీ ఇతని పేర్లు. మరి జగన్మోహన్ రెడ్డి ఆత్మగా ఉండి ఎందుకు అతని నుంచి విడిపోయి వెళ్ళిపోయాడు, ఎందుకు రాజీనామా చేశాడు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి వెళ్ళిపోతూ ఏం మాట్లాడాడు, మళ్ళీ ఏదైతే మనకి కాకినాడ పోర్టుకు సంబంధించి దానిలో కూడా విచారణకు వచ్చినప్పుడు ఏం చెప్పాడు, అప్పుడు లిక్కర్ విషయం రాకపోయినా కూడా అతనే చెప్పేశాడు ఇట్లా రాజ్ కసిరెడ్డినే కర్త కర్మ క్రియ అని. మరి ఈ రోజున మొన్న 18వ తారీఖున రమ్మంటే లేదు నేను 17వ తారీఖునే వస్తానని చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి. కానీ ఈ రోజున తీరా అసలు నిన్నట కూడా చెప్పకుండా ఈ రోజు ఇప్పటికిప్పుడు నేను విచారణకి హాజరు కాలేను అని చెప్పేసి ఎందుకు చెప్పాడు అని అంటే, మీరన్నట్లుగా ఏదైనా ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చిందా అని అంటే, ఇప్పుడు ఏ విజయసాయి రెడ్డి అయితే నేను చెప్తానని ఒక కీలక పాత్ర అతనే పోషిస్తున్నాడు అన్ని విషయాల్లో కూడా, పార్టీకి సంబంధించి ఏ స్కామ్ జరిగినా కూడా దాంట్లో విజయసాయి రెడ్డి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే అతనే అన్ని చూసుకునేవాడు, పార్టీలో కీలక పాత్ర అతనే కాబట్టి అతనికి తెలియకుండా ఏది జరగదనేది పోలీసుల ఉద్దేశం. మరి వీళ్ళ ఎవరైతే అల్లుడున్నాడో శరత్ చంద్రారెడ్డి, అతను కూడా ఢిల్లీ లిక్కర్ దాంట్లో ఉన్నాడు కాబట్టి ఏది ఎటు చెప్పినా కూడా మీ అల్లుడికి కూడా వర్తిస్తుంది అనేది ఇతని మీద ఒత్తిడి ఉంది కాబట్టి కొంచెం ఆచి తూచి మాట్లాడు. మరి వాళ్ళు 18వ తారీఖుని రమ్మంటే నువ్వు 17వ తారీఖు వచ్చేసి తగ ఉత్సాహంగా ఉల్లాసంగా అన్నట్లు వచ్చేసి ఏం చెప్తావు, ఏం చేస్తావు, కొంచెం ఆగు, ఆలోచించు అన్నది సమాచారం. ఈ విధంగా జరిగింది అనేది. అయితే మనం చూసుకుంటే తాడేపల్లికి సంబంధించి కూడా గతంలో కూడా ఏదైతే లిక్కర్కి సంబంధించి చాలా వరకు ఫైల్స్ తగలబడ్డాయని చెప్పి అప్పట్లో మనకు వచ్చిన సమాచారం. దానికన్నా ముందు ఏదైతే మనకి అవినాష్ కూడా వచ్చాడు అక్కడికి అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే కాకుండా ఎన్నో కీలక పత్రాలన్నీ కూడా తాడేపల్లిలోనే, తాడేపల్లి భవనం పూర్తిగా షేక్ అవబోతుంది, ఇప్పుడు చాలామంది వచ్చిపోతున్నారు సంబంధించి సమాచారం కూడా వస్తూ వస్తుంది. మొత్తానికి విజయసాయి రెడ్డి ఒక కుదుపుతున్నాడని చెప్పేసి అనుకోవచ్చా వైసీపీ పార్టీని? అంటే ఇతను నిజంగా ఆ పార్టీకి హెల్పే అవుతాడు కానీ ఇతను ఆ పార్టీ నుంచి వచ్చేసి వాళ్ళని ఇబ్బందుల్లో పెడతాడు అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత దగ్గర నుంచి వాళ్ళ తండ్రి తర్వాత ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అతనే కంటిన్యూ అవుతూ వచ్చాడు, అంటే వంశ పారంపర్యంగా వస్తున్నాడు. మరి ఈ వ్యక్తి ఈ రోజున ఏం చెప్తాడు, ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చాడంటే బీజేపీలోకి వెళ్ళి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతనికి ఇతని పడగ నీడ పెట్టేసి ఆ నీడలో ఇతను ఉంచుతాడు అనేది ఈ రోజున అందరూ చెప్తున్నారు. నిజంగా విజయసాయి రెడ్డి వీళ్ళని ఇరికిస్తాడా లేకపోతే ఖచ్చితంగా ఇరికిస్తాడు. ఎవరిని ఇరికిస్తాడంటే రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎవరైతే భార్గవ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వీళ్ళందరినీ. ఎందుకంటే క్వార్టరీ ఉంది, పదే అతను బయటికి వెళ్తే ఒక మాట చెప్పాడు, క్వార్టరీ ఉంది, నన్ను చాలా ఇబ్బందికి గురి చేశారు, నా మనసు విరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నాకు స్థానం లేకుండా చేశారని. మరి నిజంగా వాళ్ళ మీద ఇతను కక్షపూరితంగానే ఉన్నాడు. ఆ రోజు అతని మాటల్లోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎన్ని విధాలుగా అతను బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు అనేది కనిపిస్తూ ఉంది. మరి అతను మొన్న కూడా అతను కాకినాడ పోర్టుకు సంబంధించిన దగ్గర మద్యం విషయం అతనే తీసుకొచ్చాడు, దాంట్లో రాజ్ కసిరెడ్డి పేరు చెప్పాడు. ఈ రోజున రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి కూడా ఎలా తప్పించుకుంటున్నాడంటే
పోలీసుల అండదండలతోటే అనేది ఈరోజు గట్టిగా వినిపిస్తుంది. అయితే అది కాక 18వ తారీఖు అంటే రేపు మిథున్ రెడ్డితో పాటు మిగతా డిస్టిలరీకి సంబంధించినట్టు ఓనర్స్ అందరినీ కూడా పిలిపిస్తున్నారు. వాస్తవానికి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకేసారి అడుగుదామని చెప్పి అనుకున్నాను. కానీ ఇది ముందుగానే తెలుసుకున్నటువంటి ఒక విజయసాయి రెడ్డి వాళ్ళతో కాకుండా ముందే వచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ తను రేపు వస్తానని కూడా ఇంకా ఎటువంటి సమాచారం అయితే లేదు. సో ఖచ్చితంగా రేపు మిథున్ రెడ్డి చెప్పేటువంటి ఒక సమాధానాలను బట్టి విజయసాయి రెడ్డి ఏం చెప్పాలని డిసైడ్ అవ్వబోతున్నాడా, అందుకే పోస్ట్ పోన్ చేసుకున్నాడు అంటే ఏమంటారు? ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా సరే ఈ రోజున విజయసాయి రెడ్డిని చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఏ క్వశ్చన్ చేసినా కూడా దానికి సమాధానం విజయసాయి రెడ్డి చెప్పేవాడు. ఈ రోజున దీంట్లో ఎవరైతే వీళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వీళ్ళందరూ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళందరూ ఏ విధమైన ఆలోచన విధానంతో ఉన్నారు, వీళ్ళంతా ఏ విధమైన సమాధానం చెప్పబోతున్నారు, ఏ విధంగా రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టి నేను మూవ్ అయితే బాగుండిద్దనే ఒక ఆలోచన. అదే విధంగా ఈ రోజున 17వ తారీఖునే వచ్చి చెప్పే బదులుగా ఇప్పుడు మనమే అనుకున్నాం ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అని, మరి దానికి సంబంధించి ఆగి మరి నా అల్లుడు కూడా ఉన్నాడు కదా, మరి నా అల్లుడు పరిస్థితి ఏంటి, ఒక విషయం చెప్పినప్పుడు అన్ని విషయాలు కూడా వచ్చేస్తాయి బయటికి. కాబట్టి చాలా ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి. ఇదైతే ఖచ్చితంగా ఆలోచించాడు. అందుకనే ఆ ఫోన్ కాల్తో కానివ్వండి, తన సొంత ఆలోచనతో కానివ్వండి, తన ఏదైతే బ్రెయిన్కి పదును పెట్టి ఆగిపోయాడు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ ఫోన్ కాల్ కూడా ఒక ఇంపార్టెంట్ మహిళ మేడం కాల్ చేసింది అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ఎవరా మేడం అనేది అతి తొందరలో విజయసాయి రెడ్డి చెప్పబోతున్నాడు అంటే ఏమంటారు? చెప్పడండి. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు భారతీ రెడ్డి సిమెంట్ మీద 970 కోట్ల రూపాయలు ఈ రోజున సీజ్ చేశారు. మరి అదే విధంగా చూసుకుంటే అదే సాక్షి దినపత్రికకు సంబంధించి కూడా వాళ్ళదే కాబట్టి దాని మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఈ రోజున ఎన్ని విధాలుగా క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతూ వీళ్ళు వార్తా కథనాలు ప్రచురించారు. ఒక ప్రధాన దినపత్రికగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు నడిపిస్తున్నారు. మరి మా సాక్షి అంతా కూడా ఒక సాక్షి నిజానికి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అబద్ధానికి నిలువెత్తు సాక్షి అని ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి ఆ సాక్షిలో మరి నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతని క్యారెక్టర్ను కూడా అసాసినేషన్ చేస్తూ వీళ్ళు ఇబ్బంది గురి చేస్తూ వేరే మహిళలకు కూడా దాన్ని ఆపాదించి అంటగట్టి ఈ విధంగా రాస్తూ వచ్చిన దాన్ని ఒక మహిళగా భారతీ రెడ్డి అనే ఆవిడ ఏ విధంగా చూస్తుంది అనేది. మరి ఈరోజు చూస్తే షర్మిల పదే పదే అంటుంది భారతీ రెడ్డి ఉండి అంతా నడిపిస్తుంది మా అన్నయ్యని, మా అన్నయ్య భారతీ రెడ్డి చెప్పినట్లే వింటాడు అని. అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఎటువంటి వాళ్ళ గురించి ఎటువంటి ఎలిగేషన్ అతని దృష్టిలో లేదు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్తే అతని గురించి కూడా ఏమనలేదు. మీ చుట్టూ కొంతమంది క్వార్టరీ ఉంది, దాని గురించి మీరు కొంచెం ఆలోచించుకొని అడుగు వేయండి, వాళ్ళు చెప్పిన మాటలు వింటే గనక ఇబ్బంది పడతారు అని చెప్పి ఇది ఒక హెచ్చరికగా అతను చెప్పి వెళ్ళాడు. అయితే విజయసాయి రెడ్డి మరి ఏ విధంగా ముందు అతని ఆలోచన విధానం ఉంటుంది, ఏ విధంగా అతను నిజాలను బయట పెట్టబోతున్నాడు అనేది నిజంగా ప్రతి ఒక్కరిలో మనం నిన్నటి వరకు ఏ విధంగా ఎదురు చూసామో 18వ తారీఖు వస్తానన్నాడు, 17వ తారీఖు ఎందుకు వస్తానన్నాడని, మరి ఈ రోజు కూడా రాకుండా ఎప్పుడు వస్తాడో చెప్పకుండా ప్రజెంట్ అయితే నేను రాలేకపోతున్నాను అన్న విషయాన్ని అయితే అలా ఉంచేశారు అతను. ఇప్పుడు కూడా ప్రజల్లో ఒక చిన్న ఇదనమాట, ఏ విధంగా ఇది ఏ మలుపు తిరగబోతుంది అనేదే ఉంది. సో చూద్దామండి, ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి ఎవరు ఆ మేడం ఎవరు ఫోన్ చేశారనేది బయటపడుతుందో లేదో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.